నమస్తే. నీలమ్మది గెలుస్తాడా? నీలమ్మ గెలుస్తాడంటే మన అందరం మేమంతా కాంగ్రెస్ పార్టీ. నా చిన్నతనం నుంచి నేను కూడా కాంగ్రెస్ పార్టీనే. మరి గెలుస్తాడని నేను ఎట్లా చెప్తున్నాను? మేమందరం ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళం కూడా అందరం ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళని గెలుస్తాడంటే నేను ఒక్కనే వేస్తే గెలుస్తావా? నువ్వు ఒకటి వేస్తే గెలుస్తావు చెప్పు. గెలిపించుకుంటా మీ ఊరైనా కదా. మా ఊళ్ళో మేము గెలిపించుకో మాకు మేము ఏదనే అంటున్నాం. మరి మేము అంటే వేస్తావా గెలుస్తా చెప్పు. మీళ్ళ పార్టీల గురించి ఏమంటావు? మిగతా అర్థం కాలేదు. మీళ్ళ పార్టీలు ఇవి కారు గురించి పువ్వు గురించి ఏమంటావు? ఇక కారు గురించి పువ్వు గురించి మనకు అసలు అవగాహన లేదు. కుల్ల చెప్తున్నా. మా ఉమ్మడి 16 సంవత్సరాల సంది నేను కాంగ్రెస్ పార్టీ. నీలమ్మది గెలుతున్నా మరి సరే. నీలమ్మ గెలవాలనుకుంటున్నాం. గెలుస్తామంటే ఎట్లా? నువ్వు ఎట్టేస్తా ఓటు? నేను కాంగ్రెస్కి వేస్తా. నా పక్క కాంగ్రెస్ మనిషి అంటున్నావు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలమ్మది ఉన్నాడు, బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఎవరు గెలుస్తారంటావు? నీలమ్మది గెలవాలనుకుంటున్నాం. నీలమ్మది గెలవాలనుకుంటున్నాం. మంచోడేనమ్మా నీలమ్మది? మంచోడే. ఏమంటాడు? మంచి పని చేస్తాడా? మంచి పనులు చేయండి. ఇక్కడ ఆ స్థాయి దాకా ఎందుకు పోయిండు? మంచి పనులు చేస్తాను కదా. నుంచి ఆ స్థాయి పోయిందంటే మంచి పని చేసి అట్లా చెప్తాను. ఇలా మంచి పని చేసేపటికే ఎంపీ లెవెల్ దాకా పోయిండంటే ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఒక నెంబర్ నుంచి చేసి ఆ స్థాయికి పోయిందంటే మంచి పనులు చేసేపటికే కదా. ఆయనకు టికెట్ ఇచ్చిరంటే అది స్థానం అట్టిగిస్తుందా? చెప్తారు. గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీ దొరికిస్తారంటే? ఇక మెజార్టీ అంటే చెప్పలేము. ఇప్పుడు బీజేపీ ఉంది, అది ఉంది. మెజార్టీ అని చెప్పలేము. ఎవరికి పోటీ ఎవరు అంటారు? నీలమ్మకి పోటీ ఇద్దరికే ఉంటది. బీజేపీకి కాంగ్రెస్ కి ఉంటది. అయినా ఆడు టిఆర్ఎస్ వాడు దొంగనా కొడుకు వెంకటరామరెడ్డి ఆడు చెప్పి ఆరేస్తే ఊరేసుకోవాలని అందరికి తెలుసు. ప్రపంచానికే తెలుసు. ఆయనకి రాదు. ఆడు గెలవాడు. ఓట్లు పడయి ఇది లేదు. ఇద్దరి మధ్యలో ఉంటది పోటీ. మది గెలవాలనుకుంటున్నాను. నీలమ్మది మీకు తెలుసు? ఆయన పోటీ చేస్తున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే చేసి ఓడిపోయాడు. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా నీలమ్మది? ఉంటుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది కదా, కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి. మెదక్ నుంచి ఎంపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పండి అమ్మా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? నీలమ్మది గెలుస్తాడా అమ్మ? ఇక్కడ తెలుసా నీలమ్మది? తెలుసు. అప్పుడన్నా అంటే చూసారా? చిట్కులే మా అమ్మమ్మ వాళ్ళది. మంచోడేనా అమ్మ? అంటే మీరు సర్పంచ్ ఉన్నప్పుడు తెలుసా లేకపోతే ఎట్లా? అంటే మా అమ్మమ్మ వాళ్ళ చిట్కులు కదా, అట్లా సర్పంచ్ చేశారు. చిట్కులు సర్పంచ్ వాళ్ళు చెప్తారు మంచిగానే చేస్తారని. అట్లా హెల్ప్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి గెలిచే అవకాశాలు ఉన్నాయా మరి మెదక్ నుంచి ఎంపీగా? అంటే మేము మా మట్టుకైతే గెలుస్తాడని అనుకుంటున్నాం. మీరు ఎట్టేస్తారా ఓటు? ఆయనకే కాంగ్రెస్. మీరు ఎట్టేస్తారా? నీలమ్మది గెలిచే అవకాశాలు ఉన్నాయన్నా? కన్ఫర్మ్ గెలుస్తాడు. ఎందుకని నీలమ్మది? ప్రతి ఒక్కరు మంచి చేస్తాడు. అందుకే మంచి ఉంటాడా? చాలా మంచి హెల్ప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమన్నా ప్రతి ఒక్కరికి చేస్తాడు. ఏం హెల్ప్ ఉన్నా సరే, ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకు వచ్చి ఇంటికి వచ్చి చేస్తాడు. చేస్తాడా? కార్యకర్తలకు ఇబ్బంది అయినా కానీ కన్ఫర్మ్ పబ్లికే చేస్తాడు. కార్యకర్త అంతా ఇంకా మాట వేరు కదా అన్న. మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% గెలుస్తాడు. 100%